మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు కె కృష్ణమూర్తి. చౌడేపల్లి పోస్ట్ ఆఫీస్ నందు EDTA 1 గా జాయిన్ అయినాను. 24 ఏళ్ల సర్వీస్. ఫస్ట్ జాయిన్ అయితే లెటర్ ఎత్తుకొని పోతే ఎవరు నువ్వు అడిగా, నీకే చెప్పేది కాపీ పేపర్ పోయి అంటే నాకు అప్పటికే ఎంతో ఇది అయింది మనసు. ఇలాంటివి ఎన్నెన్నో చేసి జరిగినాయి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. పోస్ట్ మ్యాన్ అనగానే నేటి తరానికి తెలియకపోవచ్చేమో కానీ దశాబ్ద క్రితం అయితే పోస్ట్ మ్యాన్ అంటే ఏమి, అతని యొక్క విధులేమి, అతని యొక్క బాధ్యతలేమి అందరికీ తెలుసు. ఎందుకంటే ఎప్పుడు మనీ ఆర్డర్ వస్తుందా అని వృద్ధులు కాసుకొని ఇక్కడ నుంచి అమౌంట్లు పంపడము అవంతా జరుగుతుండేది. సెల్ ఫోన్ ప్రభంజనంలో అన్ని మర్చిపోయారు కానీ పోస్ట్ మ్యాన్ కుండే విలువ అంత బాగుండేది. అయితే ఇప్పటికీ ఉంది కానీ మన చౌడేపల్లి పట్టణానికి సంబంధించిన కృష్ణమూర్తి అనే వ్యక్తి దాదాపు 44 సంవత్సరాల నుంచి పోస్ట్ మ్యాన్ వృత్తిలో కొనసాగుతూనే ఉన్నారు. 5వ తేదీ ఆయన పదవీ విరమణ చెందుతున్నారు. అమ్మ చెప్పిందనే ఉద్దేశంతో నిక్కచ్చిగా నీతి నిజాయితీగా పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఒక మచ్చ కూడా లేకుండా ఇప్పటి వరకు ఆయన పనిచేసిన ఉదంతం. పదవీ విరమణ చెందుతున్న సందర్భంలో ఆయన యొక్క బాధలు, ఆయన యొక్క కష్టాలు, ఆయన యొక్క సుఖాలు ఆయనను అడిగే తెలుసుకుందాం. సుమన్ టీవీ వారికి నమస్కారము. నా పేరు కె కృష్ణమూర్తి. మా తండ్రి గారు కె వెంకటరామయ్య. నేను చౌడేపల్లి పోస్ట్ ఆఫీస్ నందు 22/4/1981లో EDTA 1 గా జాయిన్ అయినాను. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు 44 ఏళ్ల సర్వీస్ చేశాను. ఫస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చినప్పుడు మా తల్లి గారైన చిన్నపాపమ్మ గారు నన్ను పిలిచి, ఆమె చదువుకోలేదు, నానా భద్రం నాన్న, ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఒక కాలు జైల్లో ఒక కాలు ఇంట్లో ఉండాలా, ఎలాంటి పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ చాలా కరెక్ట్ అని చెప్పి పంపింది. అదే ప్రకారంగా ఈ తేదీ వరకు కూడా నేను నడుచుకున్నాను. ఫస్ట్ నా అనుభవం ఏమంటే, ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ప్రభాకర్ రెడ్డి అని SPM గారు ఉన్నారు. పోయినాను. ఫస్ట్ జాయిన్ అయితే లెటర్ ఎత్తుకొని పోతే ఎవరు నువ్వు అడిగాడు. సార్ నేను ఈ మరి EDTA 1 గా సెలెక్ట్ అయినాను. సార్ రారా అని చెప్పాడు. పోయినాను. పోతే కొంచెంసేపు ఉన్న తర్వాత కాఫీ ఒకటి తీసుకొని రాబోరా అన్నాడు. ఇట్లే మాట్లాడినాడు. నాకు అప్పటికే ఎంతో ఇది అయింది మనసు కొంచెము. కానీ ఇంకా పెద్ద ఆయన అని చెప్పి గమ్మున వండాను. నీకే చెప్పేది కాఫీ పేపర్ పోయి అంటే సరే. అప్పుడు హై స్కూల్ రెడ్డి టీ స్టాల్ అక్కడికి వచ్చాను. కాఫీ తీసుకొని అతనికి ఇచ్చాను. తాగినాడు. గ్లాస్ ఆడబెట్టి గ్లాస్ ఇచ్చేసి రాబోరా అని చెప్పాడు. మనం నిలబడుకోనంటే మళ్ళీ నీకేరా చెప్పేది, గ్లాస్ ఇచ్చేసి రాబో అన్నాడు. సార్ డబ్బులు సార్ అన్నాను. అయ్యి SPM నన్ను డబ్బులు అడుగుతావా అనేసి మురత్నం ఆయనకి ఏం చెప్పవద్దు, వాడు పడుకోని అన్నాడు. అంతే. అదే షరతు మీద పగలనగా రీగనక కష్టపడ్డాను. అడ్రస్ తెలుసుకున్నాను. 8 గంటలు రాత్రి 9 గంటలకు కూడా డెలివరీ ఇచ్చాను లెటర్స్. ఎవరు చెప్పేవాళ్ళు లేరు. వీధిలో పోయి కూర్చుంటేది, ఒకరికొకరు అడిగేది, తెలుసుకొని ఇలా బాధపడ్డాను. ఇలాంటివి ఎన్నెన్నో చేసి జరిగినాయి. కానీ అన్నిటికీ ఓర్చుకున్నాను. ఒక్కసారి మా బ్రదర్ చనిపోయింది. మా కన్న తల్లి చనిపోతే అప్పుడు చనిపోయినప్పుడు కూడా దహన సంస్కారాలు చేసుకుంటూ డ్యూటీ చేశాను. మా ఫాదర్ చనిపోయినప్పుడు కూడా అలాగే చేశాను. మా తమ్ముడు చనిపోయినప్పుడు కూడా అలాగే. నా డ్యూటీ అంటే ఫస్ట్ నాకు ప్రాణం. తిండి లేకపోయినా కూడా, మాకు భోజనం లేకపోయినా కూడా డ్యూటీ 8 గంటలు అయిందంటే డ్యూటీ హాజరైపోతాను. ఇలా కంటిన్యూగా 4 సార్లు ప్రమోషన్ వస్తే కూడా పోకుండా నేను పుట్టిన ఊరు, నా ప్రజలు, నా అన్నదమ్ములు, నా చిన్నాయన, పెదనాయన, నా మామగారు, వాళ్ళకి సేవ చేయాలని ఒకే ఒక దృఢ సంకల్పంతో నేను పనిచేస్తూ వచ్చినాను. 44 ఏళ్ళు నా సర్వీసు. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో పెట్టినారు ఈ వ్యవస్థని. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు మన స్వతంత్రం ఇచ్చి కూడా. అయినా కానీ దాన్ని మార్చే మహానుభావుడు లేకుండా పోయినాడు. ఎంతో మంది ప్రధానులు మారినారు కానీ GDS అనే వ్యవస్థను మార్చే మనగాడే లేడు. ఇది తరతరాలకు ఇట్లే వస్తా ఉంది. కానీ నా సర్వీసు నాకు సంతృప్తిని ఇచ్చింది. కానీ చిన్న ఇది, ఎందుకంటే పెన్షన్ లేదు. 44 ఏళ్ళు సర్వీస్ చేసి కూడా పెన్షన్ లేదంటే అది ఒక చిన్న బాధ లోపల. అంతే. లేదు, సర్వీస్ చేసినది నాకు చాలా సంతృప్తిగా ఉంది, సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. అంత సేవ చేశాను నేను. ఆ చిన్న ఒకటి, అది తప్పితే ఇంక ఎలాంటి ఇది లేదు.